హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్యాగ్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, బైక్ ఏంటి అని చూస్తున్నారండి. ఇవి గులాబీ మొక్కలు కడియం వెళ్ళి తీసుకొచ్చామండి. ఎంతైనా మన గార్డెన్లో కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు ఉంటే అదో అందం అండి, ఆనందం కూడా మన మనసుకైతే. అందుకే మా గార్డెన్లోని కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా పెంచుదామనుకుంటున్నానండి. అందుకనే ఈ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చాము. బైక్ మీద వెళ్ళి కడియం మాకైతే ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందండి. బైక్ మీద వెళ్ళాము. ఈ అడ్డసంచులో ఈ మొక్కలన్నీ తీసుకొచ్చామండి. గులాబీ మొక్కలు, అవి హైబ్రిడ్ ప్లాంట్స్ అండి. ఇవి అన్ని కలర్స్ తీసుకొచ్చాము. ఇదిగోండి, ఎల్లో, పింక్, ఆరెంజ్ ఇవన్నీ తీసుకొచ్చామండి. ఈ మొక్కలని పైకి తీసుకొచ్చేసాము. గులాబీ మొక్కలు వేయడానికి కుండీలు తీసుకున్నానండి నేను. పూల మొక్కలు వేయడానికి ఆరెంజ్ కలర్ కుండీలు అయితే బాగుంటాయి. సైజ్ అయితే 12 సైజ్ అండి. ఇవి ఒక్కొక్కటి కాస్ట్ 70 రూపీస్ పడిందండి. ఇవి పూల మొక్కల కోసం తీసుకున్నాను. ఇందులో రీప్లాంటింగ్ చేయాలి. పూల మొక్కలు వేసినప్పుడు ఏ ఫ్లవర్స్ అయినా సరే బ్లాక్ కుండీల కంటే ఈ ఆరెంజ్ కుండీలు అయితే అందంగా ఉంటాయి. ఈ కుండీలన్నిటిలో నేను ఇప్పుడు మొక్కలను పెడుతున్నానండి. మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే రీప్లాంటింగ్ చేయకూడదండి. అవి మన గార్డెన్కి అలవాటు పడాలి, ఈ వాతావరణానికి. అందుకనే మనం ఏ మొక్క తీసుకొచ్చినా సరే వెంటనే రీప్లాంటింగ్ చేయకుండా ఒక 5-6 రోజులు మన గార్డెన్లో అలవాటు పడే వరకు అలా వదిలేయాలి. ఈ మొక్కల్ని కుండీలో పెట్టేస్తున్నాను. పెట్టి ఇవి వాటరింగ్ చేస్తున్నానండి. అలాగే మన నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని వెంటనే మనం రీప్లాంటింగ్ చేయకూడదు. అవి అలాగే దానికి కూడా మనం నర్సరీ నుంచి వచ్చినప్పుడే నెమటోడ్స్ అటాక్ అవుతుంటాయి కాబట్టి దానికి కూడా ఏదో ఒకటి మనం స్ప్రే చేయాలండి. మొక్కలకి ఇవ్వాలి, మొక్క చనిపోకుండా. ఇవన్నీ కుండీలు మొక్కల కోసం తీసుకున్నానండి. బ్లాక్ తీసుకున్నాను, ఆరెంజ్ తీసుకున్నాను, చిన్న కుండీలు కూడా తీసుకున్నాను. ఇది ఫెటోనియం అండి. ఇది ఎప్పుడు పూలు పోస్తుంటుంది. ఈ ప్లాంట్ కూడా తీసుకున్నానండి. నేనైతే ఈ నర్సరీని తీసుకొచ్చిన మొక్కలకి కలబందని గుజ్జును కొంచెం మెత్తగా స్మాష్ చేసి బాటిల్లో ఉంచి వేస్తానండి. 2 డేస్ అలా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వాటర్ డైల్యూట్ చేసి వేస్తాను. అలా వేయడం వల్ల కలబందని 2 రోజులు అలా మనం ఫర్మెంటేషన్ చేసి వేయడం వల్ల నెమటోడ్స్ అది రాకుండా ఉంటుందండి. కలబంద అయితే మొక్కలకి బాగా పనిచేస్తుంది. నేనైతే అదే చేస్తానండి. ఓ 2 డేస్ ఆ విధంగా వేసి అప్పుడు రీప్లాంటింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ మొక్కని రీప్లాంటింగ్ చేస్తున్నానండి. ఈ గులాబీ మొక్కని ఎప్పుడు కూడా మనం మొక్క తీసుకున్నప్పుడు ముదురుగా ఉన్నది తీసుకోవాలండి. ఇలాగా కాండం లావుగా ఉన్న మొక్క తీసుకోవాలి. అలాగే పూలు మొగ్గలు ఎక్కువ ఉన్న మొక్కని తీసుకోవాలండి. ఇది హైబ్రిడ్ గులాబీ. ఇదైతే కాస్ట్ 70 రూపీస్ అండి. కడియంలో తీసుకున్నాము. మాతంగి నర్సరీ అండి. అక్కడైతే పూల మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్స్. అవి కూడా రిటైల్గా అమ్మేవాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి. ఈ కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలండి. పూల మొక్కలు వేసినప్పుడు నేను 5 హోల్స్ పెట్టాము. దీనికి సిమెంట్ ముక్కలు అడ్డు పెడుతున్నానండి. ఇలా 5 కన్నాలు పెట్టి ఇలా మొక్కలు అడ్డు పెట్టి మట్టి వేయాలి. అప్పుడు వాటర్ అంతా నిల్వ ఉండకుండా వెళ్ళిపోతుంది. వాటర్ నిల్వ ఉంటే మొక్క వేరు కుళ్ళిపోయి చనిపోద్దండి. ఇప్పుడు నేను ఎండిన ఆకులు వేస్తున్నాను. ఎండిన ఆకులైనా వేయచ్చు, కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచు అయినా వేయచ్చండి, కొబ్బరి పొట్టు అయినా వేయచ్చు. ఏదైనా సరే కొంచెం అలా వేస్తండి. వాటర్ వెళ్ళేటప్పుడు బాగా వెళ్తుంది నిల్వ ఉండకుండా. ఇప్పుడు నేను పాటింగ్ మిక్స్ కలుపుతున్నానండి. ఒక టబ్ తీసుకుని ఇందులోకి ఒక టిన్నుతో కొంచెం వెళ్తుగా చెరువు మట్టి అండి. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న మట్టి. ఇది కొంచెం వెళ్తికే డబ్బాతో వేస్తున్నాను. మాకు వర్మి కంపోస్ట్ అందుబాటులో ఉంటుందండి. ఈ వర్మి కంపోస్ట్ కూడా అదే టిన్తో కొలత వేస్తున్నాను. మీకు మాగిన ఆవు పేడ ఎరువు ఉంటే ఆవు పేడ ఎరువు కూడా తీసుకోవచ్చండి. ఎత్వమ్స్ చూడండి అంత బాగున్నాయి. వర్మి కంపోస్ట్లో అయితే ఎక్కువ ఉంటాయి ఎత్వమ్స్. ఇది కూడా ఇందులో వేస్తున్నాను. ఇందులోకి నేను కొబ్బరి పొట్టు తీసుకున్నాను. ఈ టిన్తో హాఫ్ మిగిలిన హాఫ్ ఇసుక తీసుకుంటున్నాను. ఈ చెరువు మట్టిలో కొంచెం జిగురుగా ఉంటుందండి, అందుకే కొంచెం ఇసుకని యాడ్ చేస్తున్నాను. అదే మీ దగ్గర ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టిని యూజ్ చేయండి. ఇప్పుడు ఇది బోన్ మీల్ కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ అండి. రీప్లాంటింగ్ చేసేటప్పుడు మనం ఈ ఎప్సమ్ సాల్ట్ని వేయాలి. ఇప్పుడు గుప్పుడు వేపపిండి వేస్తున్నాను.
గులాబీ పూల మొక్కలకి ఎప్పుడు ఎర్రమట్టి అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఈ 3 కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా మట్టి వేయాలండి. ఎక్కువ వేసేస్తే మళ్ళీ మొక్క పట్టడానికి ఉండదు. కొద్దిగా వేస్తున్నాను నేను మట్టి. కొంచెం మట్టిని వేసి ఇలా సమానంగా సర్దుకోవాలి. ఇలా చేతితో అదిమి పెట్టి ఇప్పుడు జాగ్రత్తగా గులాబీ మొక్క కవర్ని తీసేయాలండి. ఇలా కత్తితో కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి కవర్ తీసేయాలి. ఇవి పెద్ద బ్యాగులండి. ఈ మట్టి ఎర్రమట్టి మొక్క వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీయాలి. కవర్ని జాగ్రత్తగా తీసి చుట్టూ ఉన్న మట్టిని లైట్గా కదుపుతున్నాను. బాగా బంకమట్టి అయితే తీసేయచ్చు కానివ్వండి, ఇది కొంచెం లూజ్గానే ఉంది మట్టి, బాగుంది ఎర్రమట్టి. అందుకే లైట్గా చుట్టూ కూడా నేను రూట్స్ కానీ ఆ వేర్లు కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా లైట్గా కదుపుతున్నాను. ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా కొంచెం లూజ్ చేయాలండి, బాగా లూజ్ చేసేయకూడదు. ఇలా కొద్దిగానే లూజ్ చేసి ఇప్పుడు ఈ కుండీలో మధ్యలోకి పెట్టుకోవాలి. సెంటర్కి ఈ మొక్కని ఇలా సెంటర్కి పెట్టి ఇప్పుడు మిగిలిన మట్టిని కూడా వేసుకోవాలి. మట్టి మిశ్రమాన్ని కలిపినప్పుడే మనం బోన్ మీల్ వేసుకోవాలండి. బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది, పువ్వులు బాగా వస్తాయి. బోన్ మీల్ లేక నేను లేట్ చేశానండి. మొక్కలు తీసుకొచ్చి 10 డేస్ అవుతుంది. బోన్ మీల్ రాజమండ్రి వెళ్ళి తీసుకొచ్చాము. మాకు ఇక్కడ ఏమీ అందుబాటులో ఉండవండి. రాజమండ్రి అయితే మాకు 18 కిలోమీటర్స్. ఈ మొక్కని ఇలా సెంటర్కి పెట్టి మట్టి అంతా వేసేసాను. చూడండి ఇక్కడ గ్రాఫ్టెడ్ చూడండి, కొమ్మ లోపలికి వెళ్ళిపోకుండా అక్కడ వరకునే మట్టి వేయాలి. ఇప్పుడు ఇలా మట్టి వేసి అదిమి పెట్టాలి. మొత్తం మొక్కని జాగ్రత్తగా ఇలా అదిముకొని ఇప్పుడు చుట్టూ నేను ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. మొక్క పెట్టే ముందే వేసేయాలండి. ఎప్సమ్ సాల్ట్ వేయలేదు నేను. ఇప్పుడు చుట్టూ కొంచెం ఖాళీ చేసి ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. మొక్క ఇలా రీప్లాంటింగ్ చేసినప్పుడు అవి షాక్కు గురవుతాయండి, అవి బలహీన పడిపోతాయి. అటువంటప్పుడు ఎప్సమ్ సాల్ట్ బాగా పనిచేస్తుంది. రీప్లాంటింగ్ ఎప్పుడు చేసుకున్నా కానీ ఎప్సమ్ సాల్టే వేయాలండి. ఈ ఎప్సమ్ సాల్ట్ 5 రూపీస్ ప్యాకెట్ మెడికల్ షాప్లో మనకు అందుబాటులోనే ఉంటాయి. ఈ ఎప్సమ్ సాల్ట్ని కూడా వేసి మొక్కని జాగ్రత్తగా అదిమి పెట్టుకుని వాటరింగ్ చేయాలి. ఈ విధంగా వాటరింగ్ చేయాలండి. ఈ మొక్క పాతిన తర్వాత వారానికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఉల్లిపాయ తొక్కలు పైన చూడండి ఆనియన్ పీల్స్ ఉంటాయి, అవి వాటర్లో ఒక రోజు ఉంచి వాటర్ ఇవ్వచ్చు. బనానా పీల్స్ కూడా 5 డేస్ డైల్యూట్ చేసి ఉంచి ఆ ఫర్మెంటేషన్ చేసిన వాటర్ ఇవ్వచ్చు. అలాగే మస్టర్డ్ కేకు, ఆవపిండి వేయచ్చండి, బోన్ మీల్ వేయచ్చు. అలాగే ఇవి గులాబీ మొక్కలు ఎస్టిక్ సాయిల్ని ఇష్టపడతాయి. బ్రూ కాఫీ పొడి కూడా వేయచ్చండి. పూలు సైజు పెరుగుతాయి, మొగ్గలు అవి బాగా వస్తాయి. బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయ తొక్కల్లో దీన్ని పొటాషియం, అరటిపళ్ళు తొక్కల్లో పొటాషియం ఉంటుందండి. బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వచ్చు. వారానికి ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలి. మనం రీప్లాంటింగ్ చేసిన తర్వాత ఇస్తూ ఉండాలండి. అవి నీరసపడిపోకుండా బాగుంటుంది, మొక్క బ్రతుకుతుంది, పూలు త్వరగా కూడా వస్తాయి. చూడండి ఇది ఈ ఫిల్లర్కి ఆ ఫిల్లర్కి మధ్యలో స్టాండ్లా చేశారండి మా హస్బెండ్. ఇలా చేయడం వల్ల మనకి స్టాండ్ అవసరం ఉండదండి. పైన కింద కూడా ఇలా స్టాండ్లా పెట్టారు. ఇది 10 mm ఓస్ అండి. ఇటు అటు 2 వైపులా 10 mm ఓస్ అని పెట్టారు. సెంటర్లో 6 mm ఓస కట్ చేసి ముక్కల కింద పెట్టారు. పైనుంచి 6 mm రాడ్లను ఇలా తగిలించారండి. పైన రాడ్ ఉంది, అల్యూమినియం రాడ్డు, దాని నుంచి ఇలా తగిలించారు. మధ్యలో కూడా 6 mm ఇలా ఓసలను ఇలా పెట్టామండి, కుండీలు పెట్టినప్పుడు అవి కూర్చుంటానికి. అలాగే కింద కూడా 10 mm ఓస సైడ్లు వేసాము. మధ్యలో టాటా స్టీల్ వైర్ అండి, అది వైర్ పెట్టారు. ఈ మొక్కలు పెట్టినప్పుడు పడిపోకుండా ఇటు సైడ్ అటు సైడ్ వైర్తో చుట్టాలండి. ఇంకాను ఇలా చేయడం వల్ల ప్లేస్ కవర్ అవుతుందండి. స్టాండ్లు కూడా కొనే పని ఉండదండి. మధ్యలో 2 పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా వీలవుతుందండి. పిల్లర్స్ ఉంటే మటుకు ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి స్టాండ్లు అవసరం ఉండదు, అలాగే ప్లేస్ కూడా కవర్ అవుతుందండి.
ఈ విధంగా గులాబీ మొక్కలన్నీ కూడా 2 లైన్లోనే పెట్టేస్తాను. మిగిలిన ప్లాంట్స్ని కూడా నేను రీప్లాంట్ చేస్తానండి. అన్ని ప్లాంట్స్ రీప్లాంట్ చేయడం వీడియో లెంత్ అయిపోద్ది. ఇవన్నీ కూడా నేను రీప్లాంటింగ్ చేస్తానండి. మా గార్డెన్లో ఈసారి నుంచి నేను ఈ గులాబీ మొక్కలు పూల మొక్కల మీద కూడా నేను కేర్ తీసుకోబోతున్నానండి. అప్పుడే మొక్కకు చూడండి చిగురు వచ్చేస్తుంది. ఫ్లవర్స్ ఈ 10 డేస్లో కూడా చిగురులు వచ్చాయండి. ఫ్లవర్స్ కూడా విడుస్తున్నాయి. ఇవి కూడా నేను రీప్లాంటింగ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే నాకు లైక్ చేయండి. రోజ్ ప్లాంట్స్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.